ఇక కిలోమీటర్కు ఒక్క మలుపుతో ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న రాజీవ్ రహదారి రక్తదాహం ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించడం లేదు. యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రోడ్డును సెటరేట్ చేయడానికి సర్కారు రెడీ అయినా ఆకాశానంటిన అంచనా వ్యయం పనులను లేట్ చేస్తోంది. ఖర్చు తగ్గించే లెక్కలేస్తున్నారు అధికారులు. రాజీవ్ రహదారి నిర్మాణంలో జరిగిన లోపాలను సెటరైట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయినా పెరిగిపోయిన అంచనా వ్యయం ఎఫెక్ట్తో మరింత లేట్ అవుతోంది. ఇప్పటికే 4 లైన్ పనులు కంప్లీట్ అయినా రోడ్లపై యాక్సిడెంట్లు ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్ శివారులోని షామీర్పేట్ నుంచి కరీంనగర్ మీదుగా మంచిర్యాల వరకు 206 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్. యాక్సిడెంట్స్ పెరిగినాయి తప్ప తగ్గలేదు. హైదరాబాద్లో మొదలైన రోడ్డు పాముల లెక్క వంకలు తిరిగింది తప్ప ఎక్కడ కూడా అనుకున్న ప్రకారంగా అప్డేట్ జరగలేదు. అవన్నీ కూడా సకాలంలో చేయకపోయి సరిగ్గా వంకలను సరిచేయకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్ జరుగుతుంది. తప్పకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు మీద 2 సార్లు రివ్యూ చేసి దీన్ని సవరించాల్సిన అక్కడ ఉందని చెప్పి మేము అనుకున్నాం. క్రానిక్గా రిపీటెడ్గా ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో అలాంటి స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వాటి రెటిఫికేషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. అయితే రాజీవ్ రహదారి యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంపై సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం రియాక్ట్ అయ్యారు. లోపాలను సరిచేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోడ్డు నిర్మాణంలో జరిగిన లోపాలను సెటరైట్ చేసే పనులు ప్రారంభించారు. 750 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. మొత్తం 10 గ్రామాల పరిధిలో 4 ఫ్లైఓవర్లు, 68 బస్ బేలు, బస్ షెల్టర్లు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఈ లెక్కలన్నీ రెడీ చేసేసరికి అమౌంట్ కాస్త 900 కోట్ల రూపాయలు దాటింది. అయితే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ చూసి సీఎం ఆశ్చర్యపోయారు. రోడ్డు నిర్మాణంలో జరిగిన లోపాలను సరిచేయడానికి 900 కోట్లు కావాలా అని అధికారులను ప్రశ్నించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మరోసారి లెక్కలు మొదలుపెట్టారు R&B అధికారులు. ఖర్చు తగ్గించేందుకు రిపోర్ట్స్ అన్నీ మరోసారి స్టడీ చేస్తున్నారు.